హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కువ మంది కంప్యూటర్ కొన్నప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సాధారణ కంప్యూటర్ కొనేటప్పుడు ప్రాసెసర్ ఎంత కావాలి, ర్యామ్ ఎంత ఉండాలి, స్టోరేజ్ ఎంత ఉండాలి, ల్యాప్టాపా, డెస్క్టాపా లేదా మినీ కంప్యూటరా, ఏ బ్రాండ్ తీసుకోవాలని చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ డౌట్లు తీర్చే దానికోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాము, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్యూటర్ కొనేటప్పుడు మీరు ప్రాసెసర్ ఏం తీసుకోవాలంటుంటారు. ప్రాసెసర్లు సాధారణంగా ఇంటెల్, ఏఎండి మనకు అందుబాటులో రెండే ఉన్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి ప్రాసెసర్లు వస్తుంటాయి అనమాట. ఇంటెల్ ఆటమ్, సెల్రాన్, పెంటియం, కోర్, జియాన్ అని ఉంటాయి. ఏఎండిలో అట్లాన్, ఏఎండి, రైజెన్ అని ఉంటాయి. వీటిలో మనకి కోర్ i3, i5, i7 అని ఇంటెల్లో ఉంటుంటాయి అనమాట. సాధారణంగా ఇంటెల్ i3 డెస్క్టాప్ యూజర్ల కోసం సరిపోతుంది. నెక్స్ట్ i5 అంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ చేసే వాళ్ళ కోసం, i7 ఇంకా అడ్వాన్స్డ్ వర్క్లు ఎక్కువ వీడియో ఎడిటింగ్ అట్లాంటి వాటి కోసం యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏఎండి ఏంటంటే గేమ్స్ ఆడే వాళ్ళ కోసం ఏఎండి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డు కూడా ఉండటం వల్ల గ్రాఫిక్స్ యూజ్ అవుతుంది అనమాట. అదే ఇంటెల్ తీసుకుంటే ఇంటెల్ కూడా గ్రాఫిక్ కార్డ్ ఇన్బిల్ట్ ఇవ్వడు, కానీ సపోర్ట్ ఇస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటెల్ కోర్లో ఎన్ని ఉంటాయి, దానికి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. యాక్చువల్గా సిపియు ఇలా ఉంటుంది అనుకుందాం. ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్లో 2 కోర్లు ఉన్నాయి. 2 ప్యారలల్ ప్రాసెసర్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి అనమాట. అదే క్వాడ్ కోర్లో 4 కోర్లు ఉంటాయి. ఒకే ప్రాసెసర్, ఫిజికల్గా ఒకే ప్రాసెసర్ ఉంటుంది. దాని మీద 4 చిప్స్ ఉంటాయి అనమాట. 4 ప్యారలల్గా ప్రాసెసర్లు నడిపిస్తుంటుంది. ఇలా ఆక్టా కోర్, మల్టీ కోర్లు చాలా ఉంటాయి. సాధారణంగా మనకు ఆక్టా కోర్ వరకు డెస్క్టాప్ యూజర్లు యూజ్ చేస్తుంటారు. ఇంకా ఎక్కువ సర్వర్స్లో వాటిలో ఇట్లాంటివి వాడతారు. ప్రజెంట్ ఒక ప్రాసెసర్లో 250 కోర్లు హైయెస్ట్ ఉంది 2021లో ఉన్న లెక్కల ప్రకారం. నెక్స్ట్ థ్రెడ్ అంటే ఏంటంటే, ఫిజికల్గా ఒక ప్రాసెసర్ ఉంది, అందులో 2 కోర్లు ఉన్నాయి. ఈ 2 కోర్లని ఇంకొక 2 ముక్కలుగా చేయడం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా 2 కోర్లో 2 ప్రాసెసర్లు నడవాలి కదా, అలా కాకుండా ఒక కోర్లో 2 ప్రాసెసర్లు, మొత్తం 2 కోర్లు కలిపి 4 ప్రాసెసర్లు. ఫిజికల్గా ఒక సిపియులో 4 ప్రాసెసర్లు ప్యారలల్గా నడిపించే దానికోసం ఈ థ్రెడ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఏ ప్రాసెసర్లో సపోర్ట్ చేస్తుందో, మన ప్రాసెసర్ ఎక్కువ కోర్లు సపోర్ట్ చేసే విధంగా ఉండేదని తీసుకోవాలి. అంటే ఒకప్పుడు i3 ప్రాసెసర్లో 2 కోర్లే ఉండేవి, 2 థ్రెడ్లే ఉండేవి. కానీ ఇప్పుడు లేటెస్ట్ 9th జనరేషన్, 10th జనరేషన్ వచ్చేటప్పటికి 2 కోర్లు ఉన్నప్పటికీ 2 కోర్లు కాదు, ఇప్పుడు వచ్చేది 4 కోర్లు ఉంటున్నాయి, 4 థ్రెడ్స్ ఉన్నాయి. అదే 10th జనరేషన్లోకి వచ్చేటప్పటికి i3లో 4 కోర్లు, 8 థ్రెడ్స్ కూడా వచ్చినాయి. అలా ఎక్కువ థ్రెడ్స్ ఉంటే ప్యారలల్గా ఎక్కువ పనులు చేయడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. దానికోసం ఈ థ్రెడ్స్ కూడా మీ ప్రాసెసర్ ఏం సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంటే వర్చువల్ కోర్ లాంటిది అనమాట థ్రెడ్ అంటే. నెక్స్ట్ ఇంకా ఈ సిపియులోనే క్లాక్ స్పీడ్ కూడా ఒకసారి చూడాల్సింది. జనరల్గా సిపియు కొన్నప్పుడు 2.6 GHz, 3.6 GHz, 4.2 GHz అట్లా GHz స్పీడ్తో ఉంటుందన్నమాట. మనం కొనే ప్రాసెసర్ ఎక్కువ GHz ఉంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుందని అర్థం. ఇది అంటే ఒక సెకండ్కి అది జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట, సైకిల్స్నే వాళ్ళు GHz అంటారు. దీన్ని క్లాక్ స్పీడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సిపియు క్యాచ్ అంటారు. ఇదేంటంటే సిపియుకి, ర్యామ్కి మధ్యలో ఒక చిన్న మెమరీ అనమాట. ఇది ర్యామ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని సిపియుకి దగ్గరలో పెట్టుకుంటుంది, సిపియుకి వెంట అందిస్తూ ఉంటుంది అనమాట. ఇది L1, L2, L3 క్యాచ్ అంటారు. ఇవి 2 MB, 4 MB, 6 MB, ఇప్పుడు లేటెస్ట్ వాటిలో 20 MB దాకా ఉంటున్నట్లుంది. మీరు కొనేదే టైంకి ఆ రోజుకి ఎక్కువ క్యాచ్ మెమరీ ఏది ఇస్తున్నారో అది తీసుకోవడం ఉత్తమం, ఎందుకంటే ప్రాసెస్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ సిపియులో జనరేషన్స్ కూడా ఒకటి చూసుకోవాలి. మీరు i3ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ జనరేషన్కి, సెకండ్ జనరేషన్కి, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. క్లాక్ స్పీడ్లో కానీ, దాని లోపల వాడే థ్రెడ్స్ కానీ, కోర్లు కానీ ఇంప్రూవ్మెంట్ ప్రతి జనరేషన్కి వాడు చేంజ్ చేస్తూ ఉంటాడు. సపోర్ట్ కానీ, పవర్ యూసేజ్ కూడా ఈ సిపియు జనరేషన్ బట్టి ఉంటుంది. మీరు తీసుకునే టైంకి లేటెస్ట్ జనరేషన్ ఏమంటే తీసుకోండి. ఇప్పుడు మార్కెట్లో 10th జనరేషన్ నడుస్తుంది, కొన్ని హై ఎండ్ సిస్టమ్స్ 11th జనరేషన్ కూడా ఉంది. మీరు తీసుకునేటప్పటికి ఏది హై ఎండ్ ఉందో అది తీసుకోండి, దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ర్యామ్, DDR ర్యామ్ అంటారు. ఇది సిస్టంలో వాడేది. ఇది జీబీలో కొలుస్తారు. గతంలో మనం 1 GB, 2 GB, 4 GB అట్లా వాడేవాళ్ళం. ఇప్పుడు సాధారణంగా లేటెస్ట్ అట్లా 8 GB, 16 GB కూడా యూస్ చేస్తున్నారు. కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ చేసే వాళ్ళు 32 GB నుంచి 256 GB వరకు ర్యామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సాధారణంగా డెస్క్టాప్ అయితే 16 GB వరకు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా స్పీడ్ని మెగా హెడ్స్లో కొలుస్తారు.
ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూడండి 4 GB ర్యామ్ DDR4 2400 అనేది దీని స్పీడ్ అనమాట. మీరు ఎప్పుడన్నా ఈ ర్యామ్ పోయినప్పుడు వేరే తీసుకోవాలంటే ఈ స్పీడ్ ఈ DDR4 ఇది మ్యాచ్ అయిందో లేదో చూసుకుని దానికి తగ్గ తెచ్చుకోవాలన్నమాట. ఇలా 2 స్లాట్లు ఉన్నప్పుడు 2 ఒకే స్పీడ్ వేసుకుంటే మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ర్యామ్ జనరేషన్స్ DDR1 2 3 4 5 ఇట్లా ఉంటాయి. ఇవి 3 నుంచి ఇవన్నీ పాతవి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే కొత్త వాటిలో DDR4 నుంచి లేటెస్ట్ ఉంటున్నాయి. మీరు పాత సిస్టమ్ తీసుకోవాలన్నా కానీ DDR4 లేటెస్ట్ ఉన్నాయి తీసుకోండి, పాతవి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉండవు మీకు. నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఇది మెకానికల్ డ్రైవ్, ఇది లోపల స్పెన్ డ్రమ్ డిస్క్ ఇట్లాంటివి ఉంటాయి. ఇవి నిమిషానికి 7200 స్పిన్స్ తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చి 40 నుంచి 200 Mbps వరకు స్పీడ్ ఉంటుంది. ఇది దాని కెపాసిటీని బట్టి, దాని వెర్షన్ బట్టి, అట్లా దాన్ని బట్టి. ఇది 500 GB 1 TB 2 TB 4 TB 10 TB అలాంటి సైజులో దొరుకుద్ది. ఎక్కువ హ్యూజ్ స్టోరేజ్ అట్లాంటిది ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని బదులు అంతా SSDలు వాడుతున్నారు. ఇది స్టోరేజ్ పర్పస్, దీన్ని యూజ్ చేసుకోవడం మంచిది మీరు. నెక్స్ట్ SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు. ఇదేంటంటే సెమీ కండక్టర్ స్టోరేజ్ అనమాట. ఇందులో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. ఇది సేమ్ పెన్ డ్రైవ్లో ఉండే మెమరీ కార్డులో ఉండే ఇలాంటి టెక్నాలజీనే. ఇది కొంచెం హై ఎండ్ అనమాట. ఇది 500 Mbps వరకు స్పీడ్ వస్తుంది. ఇది SATA పోర్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అందుకే ఇది 500 Mbpsకి లిమిట్ అయి ఉంటుంది. ఇది సైజు సాధారణంగా 120 GB 2 GB 512 GB 1 TB ఇట్లాంటి వాటిలో ఉంటుంది. ఇది హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే రేట్ ఎక్కువ, అందుకనే దీన్ని ఇంకా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇప్పటికీ చాలా సిస్టమ్లు హార్డ్ డిస్క్లో ఉన్నాయి. మీరు SATA డిస్క్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు SATAనే, ఇందాకది SATA పోర్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఇది ఎలాగైనా PCI Express కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ SATAనే, M2 పోర్ట్ అంటారు. అది మదర్ బోర్డ్ మీద ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఇది కానీ హార్డ్ డిస్క్ ట్రాన్సాక్షన్ అంతా కూడా SATA పోర్ట్ ద్వారా వెళ్తుంది అనమాట. ఇది కూడా ఎక్స్ప్రెస్ బోర్డు కనెక్ట్ అయినప్పటికీ, అందుకని దీని స్పీడ్ కూడా 600 నుంచి 1000 Mbps మధ్యలోనే ఉంటుంది. ఇది కూడా సేమ్ SATA సైజులోనే ఉంటుంది. ఇది కూడా SSDనే, ఇది ఒక వెర్షన్ అనుకోవచ్చు. ఈ SATA డ్రైవ్కి 2 నాచ్లు ఉంటాయి, దీన్ని బట్టి గుర్తుంచుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇంకోటి చూడబోతున్నాం మనం, అది SSDలో NVMe వెర్షన్, దానికి ఒక్క పోర్టే ఉంటుంది. అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఇది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అనమాట. సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, చిన్న స్టిక్ లాగా ఉంటుంది. ర్యామ్ స్టిక్ సైజులో ఉంటుంది, ఇంకా చిన్నదే ఉంటుంది. ఇది చూడండి, SSD M2 NVMe అనమాట, నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్ బోర్డు మీద ఉంటుంది, మదర్ బోర్డు మీద ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇది కూడా సెమీ కండక్టరే. ఇందులో కూడా మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. ఇది 2 GB నుంచి 3 GB వరకు స్పీడ్తో పనిచేస్తుంది అనమాట. SSD అయితే 500, అది SATAతో ఉంటుంది కాబట్టి. ఇది ఎక్స్ప్రెస్ పోర్ట్లో ఉంటుంది, PCI Express పోర్ట్ మీద పనిచేస్తుంది కాబట్టి డైరెక్ట్గా బోర్డు మీదే రన్ అవుతుంది ఇది. అందుకే 3 Gbps స్పీడ్ వరకు ఉంటుంది. ఇది కూడా సైజ్ 120 నుంచి 256 512 GB 1 TB సైజులో దొరుకుతుంది మనకి. ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 500 GB వచ్చి 5000 6000 ఆ పైన ఉంది. దీనికి సింగిల్ నాచ్ ఉంటుంది, ఇక్కడ నాచ్ చూడండి. ఈ సింగిల్ నాచ్తో ఇది NVMe టైప్ అని గుర్తుపట్టచ్చు. ఇలాంటి నాచ్ ఉన్న పోర్ట్ మన సిస్టమ్లో ఉంటే కనుక అది దీన్ని సపోర్ట్ చేసిన అర్థం, దానికి మీరు తెచ్చి నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఇది కాకపోతే ఇది వాడేటప్పుడు కొంచెం హీట్ ఎక్కువ జనరేట్ చేయడం మేము గమనించాము. AC ఉన్న రూమ్లో కొంచెం కూల్ ఉన్న ప్లేస్లో ఇది బాగా పనిచేస్తుంది. హీట్ ఎక్కువ అయితే కొంచెం హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. నెక్స్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలా, డెస్క్టాప్ తీసుకోవాలా, ఇలా మినీ కంప్యూటర్ తీసుకోవాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ల్యాప్టాప్ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఆ పర్పస్ అది తీసుకుంటే మంచిది, స్టూడెంట్స్ కాలేజ్ తీసుకెళ్ళడం కోసం, దానికోసం. నెక్స్ట్ ఇది క్రోమ్ బుక్ అని ఒకటి వచ్చింది కొత్తగా. క్రోమ్ బుక్ కానీ, మీరు యాపిల్ ఐపాడ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మ్యాక్ బుక్, ఇట్లాంటివి కూడా సింపుల్ వర్క్లకి అయితే పనిచేస్తాయి. హెవీ వర్క్లు, పెద్ద పెద్ద టాస్క్లు చేయాలంటే వీటిలో కొంచెం స్లోనే ఉంటాయి ఈ ప్రాసెసర్. ఎందుకంటే డెస్క్టాప్ ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్, క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ల్యాప్టాప్ ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి తక్కువ పవర్ యూస్ చేసుకుంటుంది, బ్యాటరీ మీద పనిచేయాలి కాబట్టి ఆ క్లాక్ స్పీడ్ మనకి ఎక్కువ చూపించినప్పటికీ తక్కువలో తిరుగుతుంది. అది కూల్గా ఉన్నప్పుడు బాగానే పనిచేస్తుంది, హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా అది స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. ఫోటోస్టాప్లు, వీడియో ఎడిటింగ్లు ఇందులో అంత స్పీడ్గా చేయలేము. డెస్క్టాప్ వచ్చేటప్పటికి మీకు స్టాండర్డ్గా అది హెవీ డ్యూటీగా పనిచేస్తుంది. కంటిన్యూగా పెద్ద పెద్ద వర్క్లు చేసినా కానీ అది తట్టుకుని నిలబడుతుంది. మీ వర్క్ అవసరాన్ని బట్టి తీసుకోండి.
నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ పీసీలు ఈ మధ్య బాగా ఎక్కువ కనపడుతున్నాయి. దీనికి వైర్లు ఏముండో డెస్క్టాప్ మీద పెట్టుకుని అలా పని చేయించుకోవచ్చు. కానీ ఇది చూడడానికి అంతా బాగానే ఉంది, కానీ ఇది కూడా లోపల హీట్ జనరేట్ అవుతుంది. అదొకటేను, ఏదన్నా చిన్న రిపేర్లు వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, మీరు ఏదన్నా హార్డ్ డిస్క్ మార్చుకోవాలన్నా ఇది కొంచెం కాంప్లికేటెడ్. మీరుగా చేసుకోలేరు. ఇది కంపెనీకి తీసుకెళ్లాల్సిందే. ఏదన్నా పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా ఆ పార్టే వేయాలి. ఈ డెస్క్టాప్ అయితే హార్డ్ డిస్క్ పోతే ఇంకోటి వేసుకోవచ్చు, ఇంకోటి పోతే మానిటర్ పోతే ఇంకోటి అట్లా పెట్టుకోవచ్చు. దీనికి అది అలా చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇది మినీ పీసీలు వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇది పెన్ డ్రైవ్ సైజులోనే ఉంటుంది. మీరు డైరెక్ట్గా టీవీ మానిటర్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. అందులో చిన్నపాటి ఓఎస్ ఉంటుంది. మీరు విండోస్లో చేసే వర్క్లన్నీ కూడా వైర్లెస్ మౌస్ కీబోర్డ్ అయి పెట్టుకుని పని చేసుకోవచ్చు. దాంతో సింపుల్గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. మానిటర్గా మాత్రం కనెక్ట్ చేసుకుని వైర్లెస్ కీబోర్డ్ పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది ర్యామ్ అది తక్కువ ఉంటుంది, 1 GB అట్లా ఉంటుంది. చిన్న వర్క్లన్నీ చేసుకోవచ్చు. ఇది ఎన్యూసి నెక్స్ట్ యూనిట్ ఆఫ్ కంప్యూటింగ్ అని ఇంటెల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వేరే కంపెనీలు కూడా ఆసూస్ అట్లాంటి వాటిలు కూడా హెచ్పీలు కూడా వస్తున్నాయి. ఇది మన సెటప్ బాక్స్ సైజులో ఉంటుంది. ఇందులో కంప్యూటర్లో ఉండే అన్ని ఫీచర్లు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ప్రాసెసర్ ఏంటంటే ల్యాప్టాప్లో వచ్చేలాగా చిన్న సైజు ARM టెక్నాలజీ అట్లాంటి ప్రాసెసర్ ఉంటుంది. కూలింగ్ ఫ్యాన్ ఇట్లా ఏమి ఉండదు, హీట్ సింక్ అవి ఉంటుంది. ఇది జనరల్ వర్క్లకి కాంపాక్ట్ అనమాట. డెస్క్టాప్ మీద పెట్టుకుని వర్క్లు చేసుకోవడానికి పనిచేస్తుంది. హెవీ వర్క్స్ చేయలేకపోయినా. కానీ ఇది హై ఎండ్ i7 అట్లాంటి ప్రాసెసర్లు కూడా ఇందులో దొరుకుతుంది. 8 GB ర్యాము, SSDలు అవి వేసుకుని ఇది కూడా జనరల్ కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు. ఫీచర్ అంతా ఇవే ఉండొచ్చు బహుశా. ఇందులో లేటెస్ట్ ఓఎస్లు కూడా అన్నీ కూడా పనిచేస్తాయి. ఇది కూడా కాస్ట్ ఏం తక్కువ లేదు, 40,000 50,000 దాకా అవుతుంది. ఇది కూడా కాస్ట్ వచ్చి. నెక్స్ట్ బ్రాండ్ తీసుకోవాలా, అసెంబుల్ తీసుకోవాలా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకప్పుడు అంటే అసెంబుల్ ఎక్కువ దొరికే, బ్రాండ్ బాగా కాస్ట్ ఉండేవి, సర్వీస్ సెంటర్లు ఉండేవి కదని బ్రాండ్ తీసుకునే వాళ్ళు కాదు, అసెంబ్లీ తీసుకునే వాళ్ళు. ఇప్పుడైతే బ్రాండెడ్ కూడా మనకు అందుబాటులో వచ్చేసినాయి. సర్వీస్ సెంటర్లు, అవుట్లెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి బ్రాండ్ తీసుకోవడం మంచిది. వాటికి వీటికి పెద్ద రేట్ వేరియేషన్ కూడా ఏం లేదు. మీరు కావాలంటే అంత పెట్టకపోతే కన్నా రీఫర్బిష్డ్ అని, రెన్యూడ్ అని ఇలా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అమెజాన్లో అట్లా దొరుకుతున్నాయి. అలాంటివి కూడా బ్రాండెడ్ తీసుకోవచ్చు. మీకు కొంచెం పాత జనరేషన్స్ బ్రాండెడ్ సిస్టమ్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఈ అసెంబుల్ దానిలో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు త్వరగా ఇంప్లిమెంట్ చేయలేరు. ఇప్పుడు 10th జనరేషన్ ప్రాసెసర్ దొరుకుతుంది, అసెంబ్లీ దానిలో దొరకదు. బ్రాండెడ్ దానిలో అయితే ఒక నెల అటు ఇటుగా మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది, ఆన్లైన్లోగానే వచ్చేస్తుంది అందుబాటులోకి. అందుకని లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కావాలి, ఒరిజినల్ ఓఎస్లు కావాలంటే కనుక మీకు బ్రాండెడ్కి వెళ్ళడం బెస్ట్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఏం తీసుకోవాలి అని కూడా కొంచెం మనకు డౌట్ ఉంటుంది. మీరు ఒరిజినల్ ఓఎస్, విండోస్ ఓఎస్, ఒరిజినల్ ఓఎస్ ప్రిఫర్ చేస్తే మంచిది. ఇది హోమ్ బేసిక్ కానీ సింగిల్ లాంగ్వేజ్ అని కానీ ఉంటుంది. ఇది ఫ్రీగా వస్తుంది చాలా సిస్టమ్స్లో. అది లేని దానికి ఉన్నదానికి 4,000 అంత తేడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తీసుకోవడమే మంచిది, ఇది ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. బిగినర్స్ అయితే మీకు ఎఫర్ట్ చేయగలిగి మీకు అవసరం ఉంటే కనుక విండోస్ ప్రొఫెషనల్ వెర్షన్ కూడా తీసుకోవచ్చు. అది కూడా కొన్ని సిస్టమ్స్లోనే మ్యానుఫ్యాక్చరర్ OEM ఆఫర్ చేస్తారు, అలాంటి అవకాశం తీసుకోవచ్చు. ఇప్పుడు విండోస్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 ఫుల్ వెర్షన్ ఉంటుందండి. ఆఫీస్ 365 ఉంది, అదేమో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా సిస్టంలోనే స్టాండ్లోనే అలా ఎన్ని సంవత్సరాలైనా పనిచేసేలా ఉండాలంటే విండోస్ 2009 MS ఆఫీస్ వెర్షన్ ఒకటి ఉంది. అది కూడా మీకు ఫ్రీగా ఆఫర్ చేసే కొన్ని ఉన్నాయి. డెల్ లాంటి బ్రాండ్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. అట్లాంటి అవకాశం ఉంటే అది కూడా ఫ్రీగా వచ్చేలా తీసుకోండి. ఎందుకంటే ఇది కొనాలన్నా విడిగా 7,000 రూపాయల దాకా కాస్ట్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఓన్లీ DOS OSతోనే సిస్టమ్స్ దొరుకుతుంటాయి. అవి తీసుకునే వాళ్ళు మీకు విండోస్ లైసెన్స్ OS మీ దగ్గర ఉండి వేసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదంటే అందులో ఏదైనా లైనెక్స్ OS వేసుకుని రన్ చేసుకుంటా ఉంటే తీసుకోండి. అంతేగాని అది తీసుకుని పైరసీ విండోస్ వేసుకుని వాడుకుందాం ఉంటే ఎక్కువ కాలం దాన్ని యూజ్ చేయలేరు. గతంలో అయితే ఏదైనా క్రాక్ వేసి వాడగలిగారు, కానీ ఇప్పుడు అలా వాడడం వలన మీకు సిస్టమ్ హార్డ్వేర్ డ్యామేజ్ అవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు పైరసీ వాడుతున్నారని వార్నింగ్ చూపించడం, సెట్టింగ్స్ డిజేబుల్ అయిపోవడం, ఎట్లా వేరు కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మీరు వర్క్ సజావుగా చేసుకోలేరు పైరసీ వాడడం వల్ల. అందుకని మ్యాక్సిమం పైరసీని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇన్కేస్ మీరు DOS తీసుకున్నారనుకోండి, అందులో లైనెక్స్ లైట్, బుడ్ ఇట్లాంటి OSలు ఉన్నాయి. అదైనా వేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే కొన్ని ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ ఉబుంటూ OSతో వస్తుంది, అవైనా తీసుకోండి. అవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మేము చాలా కాలం దాన్ని యూజ్ చేసాము. ఎవరైనా ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలరు. దీన్ని OS కోసం కాస్ట్ పెట్టడం అవసరం లేదు. దానిలో సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా చాలా వరకు ఫ్రీగా వస్తాయి. MS ఆఫీస్ లాంటివి కూడా లిబ్రే ఆఫీస్ ఉంటుంది, అది ప్యాకేజీ ఫ్రీగా వస్తుంది. ఈ స్లైడ్ కూడా అందులో చేసింది ఇది.
మీరు యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. అలా లైనక్స్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ యాంటీవైరస్ ఏం తీసుకోవాలని కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది. విండోస్లో ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా విండోస్ డిఫెండర్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అదేంటంటే యాంటీవైరస్ వరకు యాంటీవైరస్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఏదన్నా వైరస్ ఫైల్ ప్రొటెక్షన్ అట్లాంటివి కల్పిస్తుంది. అలా కాకుండా థర్డ్ పార్టీ కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకుంటే కనుక ఇంటర్నెట్ సెక్యూరిటీ మీకు పూర్తి స్థాయిలో దొరుకుతుంది. థర్డ్ పార్టీ అయితే ఇంటర్నెట్లో ట్రై చేసే ట్రాన్సాక్షన్స్ వాటికి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ర్యాన్సమ్వేర్ ప్రొటెక్షన్ ఉంటుంది, మాల్వేర్ ప్రొటెక్షన్ ఉంటుంది, VPN కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. నెట్వర్క్ రిలేటెడ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇది ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే కెమెరా, మైక్ ఆటోమేటిక్ వేరే అప్లికేషన్ యూస్ చేసుకోకుండా అది ప్రివెంట్ చేయడానికి కూడా ఇవి యాంటీవైరస్ ఇప్పుడు ఉన్నట్లో ఆప్షన్స్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ పేరెంటల్ కంట్రోల్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు దీంతో. మీ పిల్లలు వాడేటప్పుడు కొన్ని సైట్లు బ్లాక్ చేయడం, లిమిటేషన్స్ అట్లాంటివన్నీ కూడా యాంటీవైరస్లోనే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యూపీఎస్, అన్ట్రిపబుల్ పవర్ సప్లై అనమాట. మీ సిస్టమ్కి ఖచ్చితంగా యూపీఎస్ తీసుకుంటేనే మంచిది మా సలహా. ఎందుకంటే నేను యూపీఎస్ లేకుండా అంతకుముందు సిస్టమ్ 2-3 సార్లు హార్డ్ డిస్క్ కూడా డ్యామేజ్ అయింది. ఇది కరెంట్ పోయినప్పుడు వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోవడం, లేదంటే హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయిపోవడం, మదర్ బోర్డులు పోవడం, ఇట్లాంటివన్నీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్, ఈ సర్జెస్ ఇట్లాంటివి రావడం వల్ల మీరు యూపీఎస్ మంచిది తీసుకుంటే కనుక మీకు ఇట్లాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఉద్దేశపూర్వకంగా ఏదో కరెంట్ పోయినప్పుడు, ఇట్లాంటి క్రాష్ అయినప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. యూపీఎస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. న్యూమరిక్, ఏపీసీ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి, తీసుకోవచ్చు. జీబ్రానిక్స్ అట్లాంటి వాటిలో కూడా 2000కి వచ్చేస్తాయి యూపీఎస్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.